హలో మామస్, ఒక బ్రదరు వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి అని కమెంట్ చేశాడు. వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి అనే దానికంటే వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాం అనేది తెలిస్తే వెయిట్ లాస్ ఎలా అవ్వాలనే దానికి ఒక క్లారిటీ వస్తుంది. సో వెయిట్ గెయిన్ ఎలా అవుతాం అనే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో వెయిట్ గెయిన్ బేసిక్గా ఎందుకు ఎక్కువ అవుతామంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్స్లో మేజర్గా మైనస్ ఏంటంటే మనకు ప్రోటీన్ తక్కువ ఉంటుంది మన ఫుడ్లో. సో కార్బ్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది మన స్వీట్స్ తిన్నా, మిల్క్ తాగినా, కర్డ్ తిన్నా వీటిలో ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బేసిక్గా. సో ప్రోటీన్ తక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి మైనస్, ఇప్పుడు 1 గ్రామ్ ప్రోటీన్ ఈక్వల్ టు 3 క్యాలరీస్, 1 గ్రామ్ కార్బ్స్ ఈక్వల్ టు 3 క్యాలరీస్, బట్ 1 గ్రామ్ ఫ్యాట్ ఈక్వల్ టు 9 క్యాలరీస్. సో ఫ్యాట్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల ఏంటంటే మీరు డైలీ తీసుకోవాల్సిన క్యాలరీ ఇంటేక్ కంటే కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే ఒక 100-200 క్యాలరీస్ ఎక్కువ ఉన్నా సరే వెయిట్ గెయిన్ అవుతాం. సో మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి మనం తీసుకునే ఫుడ్స్లో ఫ్యాట్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఫ్యాట్ కంటెంట్ తగ్గించి ప్రోటీన్ కార్బ్స్ ఇంటేక్ అనేది ఎక్కువ ఇవ్వాలి. ఎలాగంటే ప్రోటీన్ కార్బ్స్ కలిపి ఒక 70% 80% ఇస్తే 30-20% ఈ ఫ్యాట్స్ అనేది మనం ఇంటేక్ ఇచ్చుకోవాలి. సో అప్పుడేమవుతుంది, మన బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. సో మీ క్యాలరీస్ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ డైట్ని కన్జ్యూమ్ చేసుకోవాలి. సో ఇదంతా బాగానే ఉంది, ఫ్యాట్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయని అర్థమైంది, అందుకే వెయిట్ గెయిన్ అవుతామని చెప్పి అయితే కూడా అర్థమైంది. సో నువ్వే ఉన్నావు, నువ్వు పర్టికులర్గా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం తినాలి అనే దానికి ఒక క్లారిటీ కావాలంటే పైన నేను డిస్ప్లే చేసే ఫార్ములాని క్యాలిక్యులేట్ చేసి మీ డైలీ ఇంటేక్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మీ ప్రాపర్గా ఇన్ని క్యాలరీస్ వచ్చినాయని చెప్పి నాకు డిఎం చేయండి. నేను మీకు పర్సనల్గా కస్టమైజ్ డైట్ చేసి ఇస్తాను.